హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక నోటిఫికేషన్ కోసం క్లియర్గా తెలుసుకుందాం అండి. ఎక్కడి నుంచి అంటే ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి NIIH అండి, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనో హెమటాలజీ. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఏనండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్స్ ఏవి కూడా మన ఛానల్లో అప్డేట్ చేయమండి. అన్నీ కూడా రెగ్యులర్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ కోసం మాత్రమే అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళి అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడం నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టండి. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా స్క్రోల్ అవుతుంది అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఫర్ వేకెన్సీ నోటిఫికేషన్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ క్యాడర్ అని దానిపైన క్లిక్ చేశారు. ఇదిగోండి అఫీషియల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చాడు. అండ్ ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అండి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ అలాగే టెక్నికల్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. మనకి యాక్చువల్గా ఈ ఐసీఎంఆర్ NIIH అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ రిలీజ్ అయిన వేకెన్సీస్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇదిగోండి చూసుకుంటే మనకి డిఫరెంట్ కేటగిరీ పొజిషన్ వేకెన్సీస్ రిలీజ్ గా. అందులో చూసుకుంటే మీకు మొదటిది అసిస్టెంట్ పొజిషన్ అండి. అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే గ్రూప్ బి పొజిషన్ అనమాట. పే మ్యాట్రిక్స్ చూసుకుంటే లెవెల్ 6 అండి 7th CPCలో. పేస్ ఎంత ఉన్నాయంటే బేసిక్ పే 35,400 నుంచి 1,12,400. అంటే మీకు ఈజీగా 70,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఏజ్ చూసుకుంటే 18 to 30 years మధ్యలో ఉండాలి. పొజిషన్స్ ఎన్ని ఉన్నాయంటే 1 పోస్ట్ ఉందండి అన్రిజర్వ్డ్ కేటగిరీకి. దీనికి చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఏంటి అంటే 3 years బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఏ డిసిప్లిన్ అయినా పర్లేదు. అంటే BE, బీటెక్, BSc, BCom, BA ఏదైనా సరే మీరు అప్లై చేయొచ్చు. దాంతోపాటు వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట కంప్యూటర్ది. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంకో కేటగిరీ పొజిషన్ అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఇది గ్రూప్ సి కేటగిరీ. దీనికి పే లెవెల్ 4 అనమాట. 25,500 నుంచి 81,100. అంటే ఈజీగా మీకు 50,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఏజ్ చూసుకుంటే 18 to 27 years. దీనికి కూడా అన్రిజర్వ్డ్ పోస్ట్ ఒకటి ఉంది. దీనికి కూడా సేమ్ అండి, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అన్నాడు. ఏ డిగ్రీ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. బట్ మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలి. 35 words per minute టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. అండ్ ఇంకో కేటగిరీ లో డివిజన్ క్లర్క్ అనమాట. ఈ లో డివిజన్ క్లర్క్ కూడా మీకు ఏంటంటే లెవెల్ 2 ప్యాకేజ్ అనేది 19,900 నుంచి 63,200. అంటే ఇది ఈజీగా మీకు 40,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 18 to 27 years మధ్యలో ఉండాలి. దీనికి కూడా ఒకటే పోస్ట్ ఉందండి. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే 12th class పాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. ఇంటర్మీడియట్ పాస్ అని ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. మీకు బట్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి 35 words per minute అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే పర్సనల్ అసిస్టెంట్ అండి. పర్సనల్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు ఇది కూడా గ్రూప్ బి పొజిషన్. ఇక్కడ చూసుకుంటే పే లెవెల్ 6. దీనికి కూడా 35,400 నుంచి 1,12,400 అనమాట. 18 to 30 years మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. దీనికి కూడా 1 అన్రిజర్వ్డ్ వేకెన్సీ పోస్ట్ ఉంది. దీనికి చూసుకుంటే 3 years డిప్లొమా ఉండాలి. ఏ డిసిప్లిన్ అయినా పర్లేదు. మీకు షార్ట్ హ్యాండ్ టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలన్నమాట. దీనికి పర్సనల్ అసిస్టెంట్కి అయితే షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. వచ్చిన వాళ్ళు అప్లై చేయడానికి అవుద్ది. అండ్ ఇంకోటి టెక్నికల్ అసిస్టెంట్. ఈ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే దీనికి 35,400 నుంచి 1,12,400. అంటే ఇది కూడా సేమ్ మీకు ఈ 60 నుంచి 70,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 18 to 30 years. 2 పోస్టులు ఉన్నాయండి ఓబీసీ కేటగిరీకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ దేంట్లో ఉండాలంటే బయోలాజికల్ సైన్స్ కానీ బయోటెక్నాలజీలో ఉన్నవారు మాత్రమే ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి అప్లై చేయడానికి అవుతుంది. అండ్ ఇంకొక పొజిషన్ టెక్నీషియన్. ఈ టెక్నీషియన్కి అయితే మీకు లెవెల్ 2 అండి 19,900 నుంచి 63,200. దీనికి కూడా మీకు 40,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 18 to 28 years మధ్యలో ఉండాలి. అండ్ ఈ 4 పోస్ట్స్ ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1. దీనికి 12th standardతో పాటు సైన్స్ సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్ చేసి డిప్లొమా ఉండాలండి. DMLT సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయొచ్చు. అండ్ ఇంకోటి ల్యాబ్ అటెండెంట్. ఈ ల్యాబ్ అటెండెంట్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ అడిగాడు. 10thతో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ మీకు ఇక్కడ సెలక్షన్ ఎలా అప్లై చేయాలంటే
ఆన్లైన్లో మేము ఏదైతే వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చామో ఆ వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేయాలి. ఆ వెబ్సైట్లో లింక్ అనేది ఇంకా అప్లోడ్ చేయలేదండి, అప్డేట్ చేయలేదు. ఆ లింక్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెంటనే ఇంటిమేషన్ అనేది ఇస్తాను. అప్పుడు మీరు అప్లై చేయొచ్చు. వీలైతే సెపరేట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఒక వీడియో చేసి పెట్టుకుందాం. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు అన్ని పొజిషన్లకి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2000 రూపీస్ పే చేయాలి ఆన్లైన్లో. ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం 1600 అండి. ఎవరికి ఫీ ఎగ్జామ్షన్ అయితే లేదు, అందరూ కూడా ఫీజు అనేది పే చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఇచ్చిన వేకెన్సీస్ అన్నీ కూడా అన్రిజర్వ్డ్ ఓబీసీ వేకెన్సీస్. సో అందుకనే ఇక్కడ మెన్షన్ చేయలేదని నేను అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఫర్ డిఫరెంట్ పోస్ట్స్, అంటే మీకు 2-3 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఈచ్ పోస్ట్కి సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి విత్ సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ అన్నాడు. ఓకేనా, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 years ఉంటుందని తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తారనమాట. అండ్ ఏదైతే ఓబీసీ కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయో ఓబీసీ పొజిషన్కి అయితే మీరు ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయడానికి అవుతుంది. బట్ మీరు ఏదైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉందో ఆ కేటగిరీకి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయడానికి అవదని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.